జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిటీని ఏర్పాటు చేసే విషయంలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పురోగతిపై నివేదికను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడకు చెందిన కీతినేడి అఖిల్ శ్రీ గురుతేజ హైకోర్టులో పిల్లు వేశారు. రేషన్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, మంచినీటి సౌకర్యం, పాఠశాలలో మరుగుదొడ్లు తదితర నిర్వహణ విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా విజిలెన్స్ కమిటీలు పర్యవేక్షిస్తుంటాయని పిటిషనర్ తరపున న్యాయవాది షేక్ షెహదాజ్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీలు పనిచేస్తున్నాయని అదనపు అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వెల్లడించారు. కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని, త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.